రామరెడ్డి గారు, బీజేపీ పార్టీ అన్నం రామరెడ్డి గారు, దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన ఉన్నప్పుడు ప్రధానమంత్రి కనీసం ఆ విద్యార్థులకు యువతకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత లేదా? 1,00,000 మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నప్పుడు ప్రధాని ఒక ప్రకటన చేయడం ఆ విద్యార్థుల్లో ఒక నమ్మకాన్ని పెంచుతుంది కదా. ఫాస్ట్ ట్రాక్ కోర్టులే పరిష్కారం అనుకుంటున్నారా ఏంది దేశ ప్రధాని గారు? ఇప్పుడు ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దడానికి న్యాయ వ్యవస్థ ఉంటుంది, లీగల్ సిస్టమ్ ఉంటుంది. ఆ లీగల్ సిస్టమ్ ద్వారా చేసినప్పుడు కొన్నిసార్లు సత్వరంగా న్యాయం జరగాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, ఇప్పుడు మహిళల మీద కేసులు కానీ అత్యాచారాలు కానీ అంటే వీటి మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తారు. దీనికి మొదలు ఏంటంటే May 3 నాడు ఎగ్జామ్ జరిగింది. 4 రోజుల్లో అది లీక్లు పేపర్ లీక్ అయిందని వచ్చినాక 4 రోజుల్లో అవును పేపర్ లీక్ అయిందని కన్ఫర్మ్ చేసి మరో 3లో రీ ఎగ్జామ్ ఉంటుంది. మీరు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. హాల్ టికెట్స్ వేరే మళ్ళీ వస్తాయి, సెంటర్లు అవే ఉంటాయి. జూన్ 21 రోజు రీ ఎగ్జామ్ అని వాళ్ళు చెప్తే తర్వాత వాళ్ళని అరెస్ట్ చేశారు. అప్పుడు 13 మందిని, ఇంకో 17 మందిని సిబిఐకి ఒప్పచెప్పడం, సిబిఐ అరెస్ట్ చేయడం, వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, జైలు పంపడం జరిగింది. 98% పిల్లలు రీ ఎగ్జామ్ రాశారు. రిజల్ట్ వచ్చినాయి. 11 లక్షల మంది అర్హత సాధించారు మెడికల్ అడ్మిషన్స్లో. అంతకుముందు 60,000 లోపు ఉండే మెడికల్ సీట్లు 1,35,000 అండర్ సీట్లు. సో అట్లా అయితే వాళ్ళ ప్రాసెస్లో ఉన్నారు. ఎక్కడ అకాడమిక్ క్యారియర్కు దెబ్బ తగలే జరుగుతుంది. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం ఈ పిల్లలను వాడుకుంటారు. ఆ 20 నాడు జరిగిన ర్యాలీలో 10% కూడా స్టూడెంట్స్ లేరు. పర్టికులర్లీ నీటికి సంబంధించిన వాళ్ళు 1% కూడా లేరు. ఇది రాజకీయ కాక్రోచ్ పార్టీ అని సుప్రీంకోర్టు ఏదో సందర్భంలో పరాన్న జీవులుగా కాక్రోచ్ ఉన్నాయంటే ఒక అమెరికాలో ఉంటాయని ఇండియన్ కాక్రోచ్ పార్టీ, దాని వెనుక మరి ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్, ఎందుకంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఫెయిల్ అయింది కాబట్టి ఆ లేబుల్తో రాజకీయ వ్యాపారం చేయలేవు కాబట్టి కొత్త లేబుల్ కావాలి, అట్రాక్టివ్ ఉండాలి. ఇవాళ రేపు సమాజంలో ఏంటంటే కాంట్రవర్సీ ఉంటేనే అట్రాక్ట్ అవుతుంది. అందుకొచ్చే కాక్రోచ్ పార్టీ అని పెట్టుకున్నారు. కాక్రోచ్ ఏం చేస్తుంది? పైకాన్ని ఉంటుంది. ఏం తింటుంది? అదేమన్నా సమాజానికి మేలు చేస్తుందా? ఇంట్లో కాక్రోచ్ ఉంటే ఇల్లు ఖరాబ్ అవుతుంది కదా, దేశంలో కాక్రోచ్ ఉంటే దేశం ఖరాబ్ అయింది కదా. కాక్రోచ్ పార్టీ పెట్టుకుంటే దాని వెనుక స్ఫూర్తి ఏమొస్తుంది? కాబట్టి అలాంటి పార్టీ తోటి ఈ ఏంటంటే గత 12 ఏళ్ళలో ఒక్క కుంభకోణం లేదు. కాంగ్రెస్ పాలనలో A to Z కుంభకోణాలు జరిగినాయి. వెంకయ్యనాయుడు గారు అన్ని చెప్పేవారు, A to Z కుంభకోణాలు. మోడీ గారి పాలనలో ఒక్క కుంభకోణం లేదు. మోడీ గారు ఏంటంటే వరుస విజయాలు. ప్రపంచంలో ఏ నాయకుడికి 6 సార్లు విజయం రాలేదు. 3 సార్లు గుజరాత్లో, 3 సార్లు కేంద్రంలో. కాబట్టి ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా మోడీ గారిని ఓడించలేము, అధికారంలోంచి దించలేము. కాబట్టి శ్రీలంకలో జరిగినట్లు, బంగ్లాదేశ్లో జరిగినట్లు, నేపాల్లో జరిగినట్లు జంజట్ పేరు మీద విదేశీ హస్తంతో కుట్రపూరిత ఉద్యమాలు చేసి దించాలి తప్ప ఎన్నికల ద్వారా మోడీ గారిని ఓడించలేమని అర్థమైనప్పుడు ఇప్పుడు ఏంటంటే ఒకటి కుక్కకు బొక్క దొరికినట్టు ఈ పేపర్ లీక్ ఇష్యూ కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ కానీ దొరికింది. దాన్ని పదే డిమాండ్ చేస్తున్నారు. అక్కడ ఎక్కడ కూడా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారి పాత్ర ఉన్నట్టు ఎక్కడ లేదు. ఇప్పుడు కనుక ఇట్లా రాజీనామా చేస్తే మనం చాలా చూసాం వీడియోలో, సోషల్ మీడియాలో ఏంటంటే రైళ్ల మీద రాళ్ళు పెడుతుర్రు, మెయిల్స్ ద్వారా ప్లేన్లలో ఇప్పటికే డజన్ల కొద్ది విమానాల్లో రామరెడ్డి గారు, వల్ల పరీక్షలు రద్దయ్యి మళ్ళీ పరీక్షలు రాస్తున్న విద్యార్థుల నష్టానికి బాధ్యత ఎవరిది? మీరు అంటున్నారు మళ్ళీ రాశారు అయిపోయింది అని. ఒక విద్యార్థి ఏడాది కోల్పోతే దానికి సమాధానం ఎవరు చెప్పాలి? రాజకీయాల కంటే విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమని అన్ని పార్టీలు ఒకే వేదికపై ఎందుకు చెప్పలేకపోతున్నాయి? నేను చెప్పింది అదే. ఎక్కడ అకాడమిక్ డిస్టర్బెన్స్ కాలే, ఏ ఏడాది ఏ పోలే, వెనుకకు జరగలే, రీ ఎగ్జామ్ అయింది, పిల్లలు రాశారు. అంటే వాళ్ళ ప్రిపరేషన్ ఎంత వేస్ట్ అంటారా? వాళ్ళ ప్రిపరేషన్ అయింది వేస్ట్ కాదా? టైం అంతా వేస్ట్ కాదంటారా? పరీక్ష వ్యవస్థను పూర్తిగా సాంకేతికంగా మార్చే సమయమే కదా. అందుకే నెక్స్ట్ టైం నుంచి ఆన్లైన్ ఎగ్జామ్ అని చేసింది. ఎందుకంటే పేపర్ సిస్టంలో చేస్తుంటే వేలాది మంది ఇలా ఇన్వాల్వ్ అవుతారు. వర్కింగ్ సిస్టంలో వేలాది మంది ఇన్వాల్వ్ అయినప్పుడు హజారీబాగ్లో ఓయాసిస్ స్కూల్ ప్రిన్సిపల్ హసనుల్ హక్, తర్వాత ఇంకొని ఆలం, వీళ్ళిద్దరు వైస్ ప్రిన్సిపల్, వీళ్ళు కుట్రపూరితంగా 45 నిమిషాలే పేపర్ బాక్స్ను బద్దలు కొట్టి అది టైంకు ఓపెన్ అయింది మామూలు ఆటోమేటిక్గా.
కాకుండా ఓపెన్ చేసి లీక్ చేస్తే సుప్రీంకోర్టు ఆ లీక్లో వీళ్ళు వాళ్ళు ఎవరికి పేపర్లు ఇచ్చారో వాళ్ళకు 720 కేంద్ర మార్క్సే సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం నడితే నేను వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళను పక్కకు డిస్క్వాలిఫై చేస్తున్నాం, కొద్ది మార్కులు ఎక్కువ చెప్పడంగా గ్రేస్ మార్క్స్ మిగతా వాళ్ళకి ఇస్తున్నామంటే సుప్రీంకోర్టు సమర్థించింది. ఇద్దరు కుట్రపూరితంగా ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా పేపర్ బాక్సులు బద్దలు కొట్టి పేపర్ 45 నిమిషాల ముందు లీక్ చేస్తే 25 లక్షల మంది పిల్లల్ని మళ్ళీ రీ ఎగ్జామ్ రాయడం తప్పని సుప్రీంకోర్టు 2024లో జడ్జిమెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఎక్కువ సెంటర్లో లీకు ఆ ఎన్టీఏ మెంబర్కు ఉన్నాయన పివి కులకర్ణి తనే పూణేలో తనే పిల్లలకు లీక్ చేసి వేరే ఆయనకు అమ్ముకొని దాన్ని మన ఈ యొక్క యాప్ ఉంది కదా ఆ యాప్ ద్వారా ఒకేసారి చేసినందుకు ఇది ఎక్కువ మందికి లీక్ అయింది కాబట్టి ఈ రిజల్ట్ కరెక్ట్ అని వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేసి రీ ఎగ్జామ్ అనౌన్స్ చేసి ఇంకోసారి రీ ఎగ్జామ్ ఇలాంటి లీక్ కాకుండా ఆన్లైన్ సిస్టమ్ పెట్టి ఇప్పుడు వాళ్ళు రాశారు, రిజల్ట్ వచ్చినాయి, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇంకో కుట్ర చేశారు. 20 నాడు కాక్రోచ్ వాళ్ళ ర్యాలీ ఉందని కొంతమంది పిల్లలతో ఏఐ ద్వారా ఓఎంఆర్ సీట్లను కొత్త వేరే ఓఎంఆర్ సీట్ ఏ సీట్ తెచ్చి ఉన్నట్టు ఒరిజినల్ సీట్లను ట్యాంపర్ చేసి మార్కులు దిద్ది కంప్లైంట్ చేస్తే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వార్నింగ్ ఇచ్చింది. మీరు పొలిటికల్ ఎయిమ్స్తో ఇట్లా చేస్తే మీ మీద కేసులు వస్తాయి, ఇవన్నీ తప్పుడు ఓఎంఆర్ సీట్లు, మేము ఇచ్చిన దాంట్లో ఎక్కడ పొరపాట్లే అంటే అప్పుడు ఊకున్నారు. ఆ ఇష్యూ ఎక్కడ రేకప్ చేయలేదు. సో ఇట్లా కుట్రపూరితంగా మోడీ ప్రభుత్వం దించడానికి అవకాశం దొరకట్లేదు. దీన్ని వాడుకుందాం, దొరికింది పేపర్ లీకు కాబట్టి చేద్దామని పెద్ద ఎత్తున చేస్తున్నారు. కానీ దేశ ప్రజల మద్దతు లేదు. దేశ ప్రజలు పరీక్షలు రాసి పరీక్షల కోసం రాత్రింబవళ్ళు కష్టపడిన విద్యార్థులు నష్టపోయేది విద్యార్థులు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వేగంగా శిక్షలు విధిస్తాయి తప్ప అయితే అసలు లక్ష్యం పేపర్ లీక్ జరిగిన తర్వాత శిక్షించడం కాదు, పేపర్ లీక్ జరగకుండా నిరోధించడం. అదే జరిగితే విద్యార్థులకు కదా. అందుకే ఆన్లైన్ ఎగ్జామ్ ఆన్లైన్ సిస్టమ్ ఏంటంటే ఏవైతే 3-4 పేపర్లు రెడీ ఉంటాయో ఒకటి లీక్ అయితే వెంటనే ఆన్లైన్ లో ఇంకో పేపర్ వాడుకోవచ్చు. మాన్యువల్ సిస్టమ్ లో పాసిబుల్ ఒకటి కాదు రెండు కాదండి. ఈ ప్రభుత్వం గత 10 ఏళ్లను 152 సార్లు పేపర్ లీక్ అయినప్పుడు ప్రభుత్వానికి ఆ మాత్రం లేదా? ఇప్పుడు మాట్లాడితే పచ్చబద్దాలు ఆడుతున్నారు రాజకీయ నాయకులు కొంతమంది. ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ డెటెక్లానిమేట ఏది రాహుల్ గాంధీ అండు ప్రపంచం మొత్తం మన ఆర్థిక వ్యవస్థ మెచ్చుకుంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ హైయెస్ట్ జీడిపి ఇన్ ద వరల్డ్ ఉంటే పచ్చబద్దాలతోని నోరు తెరిస్తే అబద్ధాలు రాహుల్ గాంధీ. వాళ్ళు 152 పేపర్లు లీక్ అంటే మీరు కూడా అంతేనా? రాజకీయ నాయకులు మస్తు మాట్లాడతారు. మాట్లాడండి రాజకీయ నాయకులు అన్నదని కాదు, అంటే ఓవరాల్ గా మీరు అధికారంలోకి వచ్చినాక పేపర్ ఛాలెంజ్ చేస్తున్నా. 152 సార్లు లీక్ అయిందా మోడీ గవర్నమెంట్ లో? ఒక్కటి లీక్ అయినా 152 పక్క పెడితే ఇప్పుడు లీక్ అయిన దాకా కూడా దానిపైన ప్రధాని స్పందించకపోవడం ఎలా చూడొచ్చు? ప్రధాని గారు చర్చలకు రెడీ అని చెప్పాలి. మొత్తం మెసేజ్ పంపారు, క్లియర్ మాట్లాడి పంపారు. తర్వాత ఎక్స్ పోస్టింగ్ ద్వారా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఎవరైతే దోషులో వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం అని చెప్పారు. కానీ మీడియా ఛానల్లో రాజకీయ రచ్చ కోసం ప్రధాని గారు మాట్లాడరు. మీకు ఎగ్జాంపుల్ ఇస్తా, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా ఎట్లా జరుగుతుంది వినండి ప్లీజ్. ఒక 2 నిమిషాలు. అంటే నేను కూడా అదే అంటున్నా, రోజువారీ విచారణలు జరిగినంత మాత్రాన నేరాలను అరికట్టలేమండి. రోజువారీ విచారణలు జరిగినంత మాత్రాన నిజంగా నేరాలను అరికట్టగలుగుతామా? రోజు విచారణలు జరిగినంత మాత్రాన? మంచి ప్రశ్న చెప్తా. జస్టిస్ డిలే జస్టిస్ డేని. రోజువారీ విచారణ ద్వారా జస్టిస్ డిలే కాదు, మనకు న్యాయశాస్త్రం జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డేని. రోజువారీ విచారణ ద్వారా జస్టిస్ తొందరగా జరుగుతుంది కాబట్టి న్యాయం జరుగుతుంది. అందుకోసమే 4 రాష్ట్రాల్లో 5 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, 4 రాష్ట్రాల్లో 5 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడితే సరిపోతాయి అంటారా? ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు ఇలా? 17 మంది. ఎన్ని కోట్లు కావాలి? చెప్పండి, మీరే చెప్పండి. 17 మంది నేరస్తులు ఇప్పటికీ దొరికారు, ఇంకో 10 మంది అనుకున్నా. ఎన్ని కోట్లు కావాలి? 5 కోట్లు 4 రాష్ట్రాలు ఫాస్ట్ ట్రాక్ కోర్టు సరిపోవా? మనం విమర్శించాలన్నప్పుడు ఏమైనా మాట్లాడచ్చు. రైట్.